హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరు గనక ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సింధు. ఈ రోజు వీడియో టాపిక్ ఏంటంటే అసలు ఫుడ్స్ని ఎందుకు ఫెర్మెంట్ చేయాలి, ఫుడ్ ఫెర్మెంటేషన్ అనేది ఎలా వచ్చింది, ఫుడ్ ఫెర్మెంటేషన్లో షుగర్ అనేది ఎందుకు యాడ్ చేస్తారు, ఆ షుగర్ ఏమవుతుంది, దాని వెనకాతల ఉన్న సైన్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఒకసారి ఊహించుకోండి, వేల సంవత్సరాల క్రితం ఫ్రిడ్జ్ లేదు, పవర్ లేదు, బజార్కు వెళ్ళే అవకాశం లేదు. పంట చేతికి వచ్చాక దాన్ని ఎలా దాచుకోవాలి అనేది ఒక సమస్య అయితే, ఇలా గ్రెయిన్స్ నుంచి వచ్చే యాంటీ న్యూట్రియంట్స్ని తగ్గించుకోవటం, అలాగే బాడీ వాటిని అబ్జార్బ్ చేసుకొని ఎక్కువ న్యూట్రియంట్స్ని అందేలా చేయటం అనేది ఇంకొక సమస్య. సో ఈ రెండింటికి సొల్యూషన్ ఫెర్మెంటేషన్. ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అనేది 9000 సంవత్సరాలుగా ఉంది. లైక్ సుమేరియన్స్ అనేవాళ్ళు బీర్ తయారు చేసేవాళ్ళు, ఈజిప్షియన్స్ బ్రెడ్ తయారు చేసేవాళ్ళు. బ్రెడ్ అంటే ఇప్పుడున్న బ్రెడ్ కాదండోయ్, పిండిని పులయబెట్టి చేస్తారు, దాన్ని సార్డవ్ అంటారు, అలాంటి బ్రెడ్ అన్నమాట. అలాగే మన భారతీయులు పెరుగు, ఆవకాయ, దోసపిండి, ఇడ్లీ పిండి ఇలాంటివి తయారు చేసేవాళ్ళు. అంతెందుకు, ఫెర్మెంటేషన్ అనేది మెడిసిన్ ప్రిపేర్ చేయడంలో కూడా యూజ్ చేస్తారని తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్కి మనందరికీ బాగా తెలిసిన యాంటీబయాటిక్ పెన్సిలిన్. పెన్సిలియం అనే మోల్డ్కి షుగర్ యాడ్ చేసి ఫెర్మెంట్ చేసి పెన్సిలిన్ని తయారు చేస్తారు. అసలు ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అంటే, మన చుట్టూ ఉన్న గాలిలో, మనం తింటున్న ఫుడ్ మీద, మన బాడీ మీద, మన పొట్టలో కొన్ని లక్షల బ్యాక్టీరియాలు జీవిస్తూ ఉంటాయి. మనం వాటి మీద డిపెండ్ అయి ఉంటాము, అవి మన మీద డిపెండ్ అయి ఉంటాయి. అలాగే ఈస్ట్, మోల్డ్ ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి. అది ఎలా అంటే, ఫుడ్లో ఉన్న షుగర్స్ని తిని లాక్టిక్ యాసిడ్ని తయారు చేస్తుంది. ఇది ఆ ఫుడ్కి పులుపునిస్తుంది, అలాగే బ్యాడ్ బ్యాక్టీరియాని దూరంగా ఉంచుతుంది. అందుకనే మనం చేసే జింజర్ బగ్లోను, కంబూచాలోను, వాటర్ కెఫీర్లోను షుగర్ అనేది యాడ్ చేస్తాము. ఇక్కడ షుగర్ అనేది కార్బోహైడ్రేట్సే, అది బెల్లం నుంచి వచ్చిందా, షుగర్ నుంచి వచ్చిందా, హనీ నుంచి వచ్చిందా అనేది ఇంపార్టెంట్ కాదు. కరెక్ట్ అమౌంట్ ఆఫ్ షుగర్ ఉండాలి, లేదంటే బ్యాడ్ బ్యాక్టీరియా అనేది పెరిగిపోతుంది. షుగరే ఎందుకు ప్రిఫర్ చేస్తాను నేను అంటే, మనం వాటర్లో షుగర్ వేసిన తర్వాత షుగర్ కరిగిపోయాక ట్రాన్స్పరెంట్గా ఉండటం వల్ల తర్వాత మీకు బ్యాడ్ బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ, మోల్డ్ కానీ ఇలాంటివేమీ పట్టినా కూడా మనకి కనిపిస్తాయి అన్నమాట క్లియర్గా. అదే జాగ్రీ అది యూజ్ చేశారనుకోండి, ఆ వాటర్ మీకు బ్రౌన్ కలర్లో చేంజ్ అయిపోతుంది. మీకు ఏమైనా పట్టినా కూడా అంత డిఫరెన్స్ ఏమీ తెలియదు అనమాట. అందుకనే నేను షుగర్ని ప్రిఫర్ చేస్తాను. మీరు ఇంకా నేను చేసిన ప్రోబయోటిక్ రెసిపీస్ చూడకపోతే చూసేయండి. ఆగండి, ఈ వీడియోని స్కిప్ చేసి వెళ్ళి చూడకండి. ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత అప్పుడు వెళ్ళి చూడండి. ఇప్పుడు మనం ఇలా ఫెర్మెంటేషన్స్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. నార్మల్గా మన బాడీకి నాన్ వెజ్ నుంచి న్యూట్రియంట్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. ఎగ్జాంపుల్కి B12 కానీ, ఐరన్ కానీ. అదే వెజిటేరియన్ ఫుడ్స్కి అయితే గట్ బ్యాక్టీరియా హెల్ప్ కావాల్సిందే. అంటే మనం తినే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రెయిన్స్, పల్సెస్ ఇవన్నీ బ్రేక్ డౌన్ అయ్యి న్యూట్రియంట్స్ కింద మార్చడానికి గట్ బ్యాక్టీరియా చాలా కష్టపడుతుంది. అంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్స్కి అక్కర్లేదా అంటే, వాటికి కూడా కావాలి, వాటికన్నా ఎక్కువ వెజిటేరియన్ ఫుడ్స్కి కావాలి. ఒకవేళ గట్ బ్యాక్టీరియా తక్కువ ఉన్నా, లేదా మన ప్లేట్లో ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్సే ఉన్నా, స్టొమక్ మీద చాలా ప్రెజర్ పడి గ్యాస్, బ్లోటింగ్ అనేది వస్తుంది. అందుకే పచ్చి కూరగాయలు అనేవి ఎక్కువగా తినకూడదు. ఏ క్యారెట్సో, ఏ క్యూకంబర్సో, లేదంటే ఐస్బర్గ్స్ లాంటివి అయితే ఓకే. మరి ఇలా వెజిటేరియన్స్ ఫుడ్ వల్ల గట్ బ్యాక్టీరియా మీద ప్రెజర్ పడకుండా ఉండాలి అంటే, ఫుడ్లో ఉన్న న్యూట్రియంట్స్ మన పొట్టలోకి వెళ్ళకముందే కొంచెం బ్రేక్ డౌన్ అయ్యి ఉండాలి. అందుకనే సోక్ చేయటం, ఫెర్మెంట్ చేయటం, స్ప్రౌటింగ్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏంటంటే స్ప్రౌటింగ్ దగ్గర, సోకింగ్ దగ్గర ఆగిపోతూ ఉంటారు. కానీ ఫెర్మెంటింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫెర్మెంటింగ్ ప్రాసెస్లో గుడ్ బ్యాక్టీరియా అనేది పెరుగుతుంది, ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది, న్యూట్రియంట్స్ కూడా బాగా అబ్జార్బ్ అవుతాయి, ప్లస్ యాంటీ న్యూట్రియంట్స్ కూడా తగ్గుతాయి. ఎప్పుడైతే మనం ఫుడ్స్ని ఫెర్మెంట్ చేస్తామో అందులో ఉన్న pH వాల్యూ అనేది తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి మిల్క్లో ఉన్న pH వాల్యూని తీసుకున్నాం అనుకోండి, అందులో 6.5 to 6.9 వరకు ఉంటుంది. అదే మిల్క్ని మనం ఫెర్మెంట్ చేసి కర్డ్ చేసామనుకోండి, 4.5 to 5.5 అవుతుంది. అలాగే ఈ వాటర్ కెఫీరు, కంబూచాలో బిఫోర్ ఫెర్మెంటేషన్ pH వాల్యూ 7 వరకు ఉంటే, ఆఫ్టర్ ఫెర్మెంటేషన్ వచ్చి 3 to 4 ఉంటుందన్నమాట. మన స్టొమక్ యాసిడ్ లెవెల్స్కి దగ్గరలో ఉంటుంది. మనం తినే ఇండియన్ ఫుడ్లో మోస్ట్లీ న్యూట్రల్ ఫుడ్డే ఉంటుంది. అందుకనే మన ఫుడ్లో పికిల్స్ అవి యాడ్ చేసేవారు. వాటి pH వాల్యూ 3 to 4 ఉంటుంది, డైజెషన్కి హెల్ప్ అవుతుంది. కాకపోతే వాటిలో ప్రొబయోటిక్స్ ఉండవు, ఎందుకంటే ఆయిల్ అండ్ సాల్ట్ ఎక్సెస్ ఉండటం వల్ల. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పిక్లింగ్ వేరే, ఫెర్మెంటేషన్ వేరే. అందుకనే మనం తినే ఫుడ్స్లో కిమ్చి, సార్క్రోట్ లాంటివి యాడ్ చేసుకోవటం వల్ల అటు pH వాల్యూ తగ్గించుకుంటున్నాము, ప్రొబయోటిక్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నాము. డబుల్ బెనిఫిట్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే ఫెర్మెంటేషన్లో 5 టైప్స్ ఉంటాయి.
మనం బాగా యూజ్ చేసేవి 3 టైప్స్. ఆ 5 టైప్స్ ఏంటి అంటే లాక్టిక్ యాసిడ్ ఫెర్మెంటేషన్, ఆల్కహాలిక్ ఫెర్మెంటేషన్, ఎసిటిక్ యాసిడ్ ఫెర్మెంటేషన్, ప్రోపయోనిక్ యాసిడ్ ఫెర్మెంటేషన్, బటరిక్ యాసిడ్ ఫెర్మెంటేషన్. మనం ఈ వీడియోలో ఏంటి అంటే 3 టైప్స్ ఆఫ్ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ గురించే మాట్లాడుకుంటాం. సో అందులో నెంబర్ 1 లాక్టిక్ యాసిడ్ ఫెర్మెంటేషన్. ఇది ఎందులో వాడతాము అంటే మనం రోజు చేసుకునే పెరుగులో వాడతాము. అదే మిల్క్ కెఫీర్లో అనుకోండి లాక్టిక్ యాసిడ్ ఫెర్మెంటేషన్ ఉంటుంది, అలాగే ఆల్కహాలిక్ ఫెర్మెంటేషన్ కూడా ఉంటుంది. సార్క్రోట్ అండ్ కిమ్చి కూడా లాక్టిక్ యాసిడ్ ఫెర్మెంటేషన్ కిందే వస్తాయి. ఇంకా సెకండ్ 1 ఆల్కహాలిక్ ఫెర్మెంటేషన్. ఇందులోకి వచ్చే రెసిపీస్ ఏంటి అంటే మిల్క్ కెఫీర్, వాటర్ కెఫీర్, కంబూచా, జింజర్ బీరు, సార్డవ్. ఇక్కడ సార్డవ్, మిల్క్ కెఫీర్కి మాత్రమే లాక్టిక్ యాసిడ్ అండ్ ఆల్కహాలిక్ ఫెర్మెంటేషన్ జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ 1 ఏంటి అంటే ఎసిటిక్ యాసిడ్ ఫెర్మెంటేషన్. ఇది మోస్ట్లీ యాపిల్ సైడర్ వెనిగర్లో జరుగుతుంది. ఇంకా మనం చేసే ఏ ఫెర్మెంటెడ్ ఫుడ్స్లోనూ జరగదు. ఒకవేళ కంబూచా మరీ ఓవర్ ఫెర్మెంటేషన్ అయిపోతే అందులో ఉన్న ఎథనాల్ ఏదైతే ఉంటుందో అది ఎసిటిక్ యాసిడ్ కింద మారిపోతుంది. ఇక్కడ మనం చూస్తున్న టేబుల్ని బట్టి కర్డ్లోని, సార్క్రోట్లోని, కిమ్చీలోని ఆల్కహాలిక్ పర్సంటేజ్ అనేది 0 అనమాట. ఎందుకంటే అందులో ఆల్కహాల్ ఫెర్మెంటేషన్ అనేది జరగట్లేదు. లాక్టిక్ యాసిడ్ ఫెర్మెంటేషన్లో షుగర్ లాక్టిక్ యాసిడ్ కింద మారుతుంది. ఆల్కహాల్ ఫెర్మెంటేషన్లో షుగర్స్ ఎథనాల్, కార్బన్ డైఆక్సైడ్ కింద మారుతాయి. అందుకనే మనకి వాటర్ కెఫీర్, కంబూచా, జింజర్ బీర్ ఫిజీ డ్రింక్స్గా అవుతాయి. సార్డో బ్రెడ్లో అయితే ఎయిర్ బబుల్స్ లాగా ఫామ్ అయ్యి మంచి టెక్స్చర్ వస్తుంది. ఇంకా ఎసిటిక్ యాసిడ్ ఫెర్మెంటేషన్లో అయితే షుగర్స్ని ఎథనాల్ అంటే ఆల్కహాల్ కింద మార్చి ఎసిటిక్ యాసిడ్ కింద మారుస్తుంది. ఎగ్జాంపుల్కి యాపిల్ సైడర్ వెనిగర్. సో ఎప్పుడైతే మనం బ్యాక్టీరియాతో మాత్రమే ఫెర్మెంట్ చేస్తామో అప్పుడు లాక్టిక్ యాసిడ్ ఫెర్మెంటేషన్ మాత్రమే జరుగుతుంది. అలా కాకుండా ఈస్ట్ కూడా యాడ్ చేస్తే అప్పుడు ఆల్కహాలిక్ ఫెర్మెంటేషన్ జరుగుతుంది. లైక్ కంబూచా చేయడానికి స్కూబీ యూజ్ చేస్తాం కదా, అందులో ఈస్ట్ ఉంటుంది. అలాగే మిల్క్ కెఫీర్ గ్రెయిన్స్లో ఈస్ట్ ఉంటుంది. సేమ్ జింజర్ బీర్లో కూడా అంతే, జింజర్ మీద ఉన్న ఈస్ట్ యూజ్ అవుతుంది. అదే యాపిల్ సైడర్ వెనిగర్ అయితే స్టార్టింగ్ స్టేజ్లో షుగర్ని ఎథనాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ కింద ఈస్ట్ మారుస్తుంది. ఇంకా నెక్స్ట్ ఎసిటిక్ యాసిడ్ ఫామ్ అయ్యే టైంకి ఈస్ట్ అనేది ఉండదు. సో ఇప్పుడు ఇక్కడ ఈ టేబుల్లో చూస్తే ఆల్కహాల్ ఉండే ఫుడ్స్ ఏంటి అంటే మిల్క్ కెఫీర్, కంబూచా, వాటర్ కెఫీర్, సార్డవ్ అండ్ జింజర్ బీర్. బట్ ఈ పర్సంటేజెస్ అనేవి 0.2 కన్నా తక్కువ ఉంటాయి. మనం వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఒకవేళ ఈ వీడియోలో చూపిస్తున్న ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే అవర్ ట్రైబ్స్ అనే యాప్లో ఉంటుంది, వెళ్ళి చూడొచ్చు. అవర్ ట్రైబ్స్ అనేది హెల్త్, వెల్నెస్ అండ్ ఫిట్నెస్ రిలేటెడ్ కమ్యూనిటీ. మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే ఆ కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చు. సో అదండి ఈరోజు వీడియో. ఫెర్మెంటెడ్ ఫుడ్స్ మీద మీకు ఒక ఐడియా వచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్ చేసేయండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.